ఆరుగురు అన్నదమ్ములు కొలువు తీరారు. అందులో మీ పెద్దన గారు గోవిందరాజులు నుండి యాసపు కాదు శివు గారి ఆ శివుకు వచ్చేస్తుంది. వేసుకున్న దుస్తులు మాసిపోయినయట, వేసుకున్న చెప్పులు అరిగిపోయినయటండి. ఎప్పుడు తరిగిపోయినాయో గోవిందరాజుల ముఖమటమ్మ యాసవ కాలంలో ఆడవారి తల్లో మళ్ళీ దండ ఎట్టి మాదిరిగా వాటికి వెళ్ళిపోతుందో అంటే మరి అన్నదమ్ములు వాడికి వెళ్ళిపోయారండి. వాటికి వెళ్ళిపోయిందట. ఆ గోవిందరాజు ఐదుగురు అన్నదమ్ముల ముఖం తేరుపడి చూశారు. చూసి అన్నగారు తమ్ముడు తంటున్నాడట, తమ్ములారా నా చిన్న తమ్ములారా, తమ్ములురా నా చిన్ని తమ్ముడు మన వచ్చిన యారాలు మంచివి గవో మరి మంచివి గావు పైదల్లి నేరాలు మంచివి మన పైదల్లి తమ్ములారా మన మళ్ళీ ముహూర్తం పెట్టి మరి మళ్ళీ వద్దాము అని తిరిగి మగా పెట్టేరు దిగుతరా పెట్టే మళ్ళీ వద్దాము తిరిగి మగా పెట్టేరు తిరుగుతా ఉన్నారు. ఎప్పుడైతే తిరుగుతున్నారు మహానుభావుడికి నాయన అయ్యా పూర్వ పుణ్యం చేత పుణ్యము చేత అంటే దేనికన్నా ఒక కారణం ఉంటదన్న, ఒక దైవ యోగం ఉండాలండి. దానికి దైవ యోగం ఉండాలి. అవును. మహానుభావుడు ద్వారకాపట్నం అగతగిలినటండి. అవునండి. ఆ రాజ్యాన్ని మహానీయుడు ఆలమూరు తాతయ్య. ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమాదారుకుడు. అవునండి. ఆయనే ద్వారకరాజు మంగాదేవి తండ్రి గారు. అవును. మంగాదేవి ఒక పూజకి పుష్పాలకని మహానుభావుడు 12 మంది భోజీ వాళ్ళు తీసుకుని పల్లకిలో కొలుము తీరి ఓం మంత్రం చదువుకుంటూ మంత్రదండము చేత